అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ఇంటా బయట పోరు తప్పడం లేదు. అనారోగ్య సమస్యలతో 81 ఏళ్ల వయసులో పోటీ చేయడం ఎందుకని బైడెన్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అదే విధంగా సొంత పార్టీలోనూ బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాలని రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే మతిమరుపు తడబడ్డంతో పాటు తాజాగా ఆయన కోవిడ్ బారిన పడ్డంతో ఈ వయసులో పోటీ చేయడం ఎందుకని ఆయన్ను పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పోటీపై బైడెన్ పునరాలోచిస్తున్నట్లు తెలుస్తుంది. బైడెన్ కొద్ది రోజుల్లోనే తన పోటీపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బైడెన్ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది ఉత్కంఠగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటూ బైడెన్ పై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. 81 ఏళ్ల వయసులో బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం, తరచుగా ఆయన తడబడుతుండడంతో ఆయన స్థానంలో వేరొకరిని బరిలోకి దించాలని డెమోక్రటిక్ పార్టీ సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను పోటీ నుంచి తప్పుకునేది లేదని, కొంతమంది మాత్రమే తనను వ్యతిరేకిస్తున్నారని బైడెన్ చెబుతున్నారు. అయితే 81 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలొస్తే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ ఉంటే ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడిపోతామని ఆ పార్టీ నేతలే కుండబద్దలు కొడుతున్నారు. ఇటీవల కాలంలో బైడెన్ తరచుగా తడబాటుకు గురవుతున్నారు. ఒకరి పేరుకు బదులు మరొకరి పేరును ప్రసంగాల్లో సంబోధిస్తున్నారు. ఆయన జ్ఞాపక శక్తిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోటీ నుంచి బైడెన్ తప్పుకుని వేరే వారికి అవకాశం కల్పించాలని కొందరు డెమోక్రాట్లు, పలువురు ఆ పార్టీ సెనేటర్లు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బైడెన్ ఓ సమావేశంలో తన భార్య అనుకుని మరొక మహిళకు ముద్దు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే అదే వేదిక పైన ఉన్న బైడెన్ భార్య జిల్ బైడెన్ వెంటనే అప్రమత్తమై ఆయన్ను నిలువరించింది. దీంతో బైడెన్ తన భార్యను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే బైడెన్ ఆరోగ్యం, జ్ఞాపక శక్తిపైన అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంపై ఆయన కుటుంబంలో కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. బైడెన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే బైడెన్ ను ఇలా సడన్ గా అధ్యక్ష ఎన్నికల నుంచి సొంత పార్టీ నేతలే తప్పుకోమనడం సరైన పద్ధతి కాదంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తన రాజకీయ జీవితంలో బైడెన్ అమెరికన్లకు ఎంతో సేవ చేశారని వారు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలంటూ బైడెన్ ను పార్టీలో చాలా మంది నేతలు డిమాండ్ చేస్తుండగా ఇప్పుడు ఆ జాబితాలో మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం చేరారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి బైడెన్ పోటీ చేస్తే గెలవడం కష్టమని ఆయన తన సన్నిహితులతో అభిప్రాయపడినట్టు తెలిసింది. బైడెన్ విజయావకాశాలు తగ్గిపోయాయని, పోటీపై ఆయన పునరాలోచించుకోవాలని ఒబామా తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఇక డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి కూడా బైడెన్పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను బైడెన్ ఓడించలేరన్న విషయాన్ని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని ఆమె స్వయంగా బైడెన్కు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే పోటీ నుంచి వెనక్కి తగ్గే అంశంపై బైడెన్ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నారని, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని అమెరికన్ మీడియా చెబుతోంది. అయితే ఇటీవలే తనకు తీవ్ర అనారోగ్య కారణాలు ఉంటే పోటీ నుంచి తప్పుకోవడంపై పునరాలోచిస్తానన్న బైడెన్ ఆ కొద్ది గంటల్లోనే కోవిడ్ బారిన పడి ఐసోలేషన్లో ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం బైడెన్ స్వల్ప శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయనకు జ్వరమేమీ లేదని వ్యక్తిగత వైద్యుడు తెలిపారు. మిగిలిన అన్ని విషయాల్లో ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉందని, యథావిధిగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మరోవైపు బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటే ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పోటీ చేస్తారని బలంగా ప్రచారం జరుగుతోంది. ప్రతి 10 మంది డెమోక్రటిక్ పార్టీ సభ్యుల్లో 6 కమలా హ్యారిస్ అగ్రరాజ్యాధినేతగా రాణించగలరని అభిప్రాయపడుతున్నారు. ఇద్దరు ఆమె సామర్థ్యంపై అపనమ్మకం వెల్లిబుచ్చగా, మరో ఇద్దరు ఎటూ చెప్పలేమని, తమకు అంతగా తెలియదని చెప్పారు. ఏపీఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన పోల్లో డెమోక్రాట్లు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ట్రంప్తో జూన్ 27న జరిగిన తొలి అధ్యక్ష చర్చలో బైడెన్ తడబడడం, మతిమరుపుతో పేలవ ప్రదర్శన కనబరిచారు. అప్పటి నుంచి ట్రంప్ను ఓడించాలంటే అది కమలకే సాధ్యమవుతుందని, బైడెన్ స్థానంలో ఆమె తమ అధ్యక్ష అభ్యర్థి కావాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడం లేదని ఆయన ప్రచార బృందం సారథి జెన్ ఒమాలీ డిల్లాన్ స్పష్టం చేశారు. అయితే బైడెన్కు మద్దతు తగ్గుతున్న విషయాన్ని అంగీకరించారు. ఆయనకు 81 ఏళ్లనేది నిజమే, కానీ ఆయన గెలవగలరని, అమెరికాలో ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని నెలకొల్పడానికి తాము చేయాల్సిందెంతో ఉందని డిల్లాన్ అన్నారు. బైడెన్ ఫిట్నెస్ పై సందేహాలున్నప్పటికీ ఓటర్లు ట్రంప్కు ఓటు వేసేందుకు మొగ్గు చూపడం లేదని ఆమె తెలిపారు.